కొన్ని ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. ముందుగా ఈనాడు, ట్రంప్పై హత్యాయత్నం, దుండగుడి కాల్పులు, చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తూట, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం, పెన్సిల్వేనియా రాష్ట్రం ఎన్నికల సభలో హఠాత్ పరిణామం, ముష్కరుని తుదిముట్టించిన బలగాలు, సభకు హాజరైన వారిలో ఒకరి మృతి, ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం అడిగిన బైడెన్, అమెరికాలో హింసకు తావులేదని ఉద్ఘటన, ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు అంటూ హెడ్లైన్ ఇచ్చారు. ఇక్కడ ఇంకా మరొక వార్తను చూసినట్లయితే, తాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు, జలజీవన్ మిషన్లో పెండింగ్ పనులు పూర్తి చేయించే యోచనలో ప్రభుత్వం అంటూ వార్తనిచ్చారు. అలాగే నేపాల్ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నేడు ప్రమాణం, టిడ్కో ఇళ్లకు హడ్కో రుణాలు, అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చిన సంస్థ, నిర్మాణాల పూర్తికి 5,000 కోట్ల అవసరమని అంచనా, నేడు బెంగళూరుకి జగన్ 2 వారాల వ్యవధిలో రెండోసారి పయనం, మోదీకి 10,000 కోట్లు మంది ఫాలోవర్లు, ఎక్స్లో ప్రధాని జోరు అంటూ ఇక్కడ వార్తనిచ్చారు. నెట్ క్యాంప్లోనూ నొక్కేశారు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువే జీఎం, ఆయన హయాంలో భారీగా అవకతవకలు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు పిఎస్పీల కేటాయింపులో కోట్లలో వసూలు, టెండర్లని అవుట్సోర్సింగ్ ఉద్యోగి కంపెనీలకే అంటూ ఇక్కడ వార్తనిచ్చారు. మరొక వార్తను చూసినట్లయితే, తెరుచుకున్న రత్నభండాగారం, పూరి శ్రీక్షేత్రంలో 47 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపునకు శ్రీకారం, తొలి 2 గదిల్లోని సంపద చాగండ గోపురానికి తరలింపు, తాళాలు పగలగొట్టి 3వ రహస్య గదిలోకి 11 మంది ప్రవేశం, జగన్నాథ్ ఉత్సవాల తరువాతే స్ట్రాంగ్ రూమ్కి నగలు, అల్కారాస్ అదరహో వరుసగా 2వ వింబుల్డన్ కైవసం, జాకోవిచ్కు మళ్లీ నిరాశే, సముద్రయాన్లో మచ్చ 6000, సబ్మెర్జిబుల్ వాహనంలో భారత్ వినూత్న పంద, నమూనాల సేకరణకు 12 రకాల యంత్రాలు, పైలట్ 2 శాస్త్రవేత్తలు సాగరంలోకి వెళ్లేందుకు అవకాశం. సాక్షి, 3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు, రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల ఎదురుచూపులు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై నిరుద్యోగులు గంపెడాసలు, ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం, ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు గుడ్ బై, భృతి వస్తుందనే ధీమాతో అప్పులు చేసి స్టడీ సర్కిళ్లు, లైబ్రరీల బాట, ప్రభుత్వం ఏర్పడి నెల దాటినా భృతిపై నోరు మెదపని సర్కారు, యువత ఆందోళన, భృతి ఎప్పుడిస్తారో ప్రకటించాలని నిరుద్యోగుల డిమాండ్, గతంలోనూ 2,000 భృతి ఇస్తానంటూ మాట తప్పిన చంద్రబాబు, 2014-19 మధ్య బాబు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,000 మాత్రమే, 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 6.38 లక్షలు అంటూ ఇక్కడ వార్తను హైలైట్ చేశారండి. ఇక మరొక వార్తను చూసినట్లయితే, ట్రంప్పై హత్యాయత్నం, ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా కాల్పులు, కుడి చెవిని గాయపరుస్తూ దూసుకెళ్లిన తోట, ఎప్పుడేం జరిగిందంటే దేవుడే కాపాడాడు అంటున్న ట్రంప్, పెరిగిన విజయ అవకాశాలు, దుండగుడు రిపబ్లికన్ ఓటరే అంటే ఇక్కడ వార్తనిచ్చారండి. ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ, బందరు జీజీహెచ్లో ఘటన, నర్సు వేషంలో వచ్చి శిశువుని అపహరించిన మహిళ, సెక్యూరిటీ సూపర్వైజర్ సమాచారంతో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు. ఇక దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం, 23 నుంచి పొలం పిలుస్తుంది, వారానికి 2 రోజులు, రోజుకు 2 గ్రామాలు, కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పొలం బాట, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా రైతులకు అవగాహన అంటూ వార్తనిచ్చారు. ఇక మరొక వార్తను చూసినట్లయితే, 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరి రత్నభండాగార్, వజ్రాభరణాలు, పసిరి నిల్వలను లెక్కించేందుకు సిద్ధమైన బృందం, జగన్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇక మరో 2 రోజులు వర్షాలు, ఉపరితల ఆవర్తనం ఫలితం, జగన్ వల్లే పెట్టుబడులు పైకి, పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే 3వ స్థానం, 2024 జనవరి-మార్చ్ మధ్య 15 కొత్త ప్రాజెక్టుల ద్వారా రూ. 22,580 కోట్ల పెట్టుబడులు ఆకర్షణ, ఆ ముగ్గురి మాటే శాసనం, ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ల గుప్పెట్లో పోలీసుల శాఖ, మెట్రోకి మళ్లీ మోకాళ్ళడ్డు, గంట ఆస్తుల వేలం, రుణాలు ఎగ్గొట్టిన కేసులో టీడీపీ ఎమ్మెల్యేకి బ్యాంక్ జలక్. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ట్రంప్పై హత్యాయత్నం గురించి ప్రధాన వార్తగా హైలైట్ చేశారండి. ఇక సర్వం స్వాహ, జగన్ ఏలుబడిలో అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ, గనుల అక్రమాలే 19,000 కోట్లు, కేవలం 5-6 అంశాల్లోనే ఈ నష్టం, గనుల శాఖ ప్రాథమిక అంచనా, ఇంకా లెక్క తేలాల్సినవి ఎన్నెన్నో, జగన్ అసమర్థ పాలనలతో నష్టం, అంతులేని పర్యావరణ విధ్వంసం, సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబును కోరనున్న గనుల శాఖ, భూదందా కేర్ ఆఫ్ విశాఖ, విలువైన భూముల్లో జగన్ పరివారం పాగా, జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి బంధువులు, విజయసాయిరెడ్డి అనుచరులపై ఆరోపణలు, ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు లేవు, పెద్దల భూదందాను బయటకు తీస్తారా, భూములు, గనులు, అటవీ వనరులపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల నేడు అంటూ వార్తనిచ్చారు. అలాగే మరో వార్త, వైద్య కాలేజీలకు వైసీపీ గ్రహణమట, పూర్తి కాని భవనాలు 64%, వైద్య బోధన సిబ్బంది లేని వైనం, లైసెన్స్ లేని బ్లడ్ బ్యాంక్, అడ్మిషన్లకు నో అన్న ఎన్ఎంసీ,
అడ్మిషన్ల కోసం సర్కారుకు లేఖ తిరస్కరించిన వైద్య మండలి. ఎన్ఎంసీ లేఖపై అప్సీలకు వెళ్లాలా వద్దా అన్న డైలమా. ఎంబీబీఎస్ సీట్ల పెంపుపై తల్లిదండ్రుల నుంచి డిమాండ్. చంద్రబాబు సర్కారుపైనే ఆశలు అంటూ వార్త. ఇక జర్మన్ వర్సిటీ జంతర్ మంతర్ లేని యూనివర్సిటీతో ఒప్పందం. హేమచంద్రారెడ్డి అడ్డగోలు వైఖరి. జగన్ ఏలుబడిలో వింత వ్యవహారం. వెబ్సైట్ను వర్సిటీ అంటూ కార్యక్రమాలు. దాని యజమాని గోదావరి జిల్లాల వ్యక్తి. మధ్యవర్తిగా ఆర్థిక ప్రయోజనాలు. ఇప్పుడు పాగా వేసేందుకు యత్నం అంటూ వార్త. బ్యూటీ పేరుతో లూటీ. మున్సిపల్ శాఖలో మరో ఆక్టోపస్. కోట్లు ఖర్చైన పట్టణాల్లో పచ్చదనం కరువు. ఎడెక్స్ పేరిట రూ. 50 కోట్ల దోపిడీ. టెండర్లు లేకుండా అడ్డగోలుగా ఒప్పందం. 2000 విదేశీ వర్సిటీల కోర్సులను జగన్ ప్రచారం. తీరా దేశంలో ఉన్న కోర్సులకే విదేశీ సర్టిఫికేషన్. వీడియోలు చూసి విద్యార్థులు నేర్చుకోవాలట. 4 లక్షల లైసెన్సుల్లోనే 69,000 మిగులు. వాటిని తీసుకోవాలని ఇప్పుడు విద్యార్థులపై ఒత్తిడి. ఆన్లైన్ రిక్వెస్ట్ ఓకే చేయాలని మెయిల్స్. అక్రమాలు బయటకు రాకుండా ఉన్నత విద్యా మండలి అంటూ యత్నం అంటూ వార్తనిచ్చారు. అంబానీ ఇంట పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. తోడు పెళ్లి కొడుకులుగా గిఫ్ట్గా రూ. 2 కోట్ల వాచీలు. షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ సహా 10 మందికి. మండపంలోకి వెళ్లడానికి క్యూఆర్ కోడ్. ఒక్క జోన్లో ప్రవేశానికి ఒక్కో రంగు చేతికి బ్యాండ్. అత్యవసర చికిత్సకు ప్రత్యేక వైద్య బృందాలు. అనంత్ రాధికల వివాహ విశేషాలు అంటూ వార్తనిచ్చారు. తెరుచుకున్న రత్న భండాగారం. డిసెంబర్లోగా బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు. ఆగస్టు 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు. నవంబర్లో మండల జిల్లా అధ్యక్షుల ఎన్నిక. డిసెంబర్లో రాష్ట్రాలకు నూతన సారథులు. తెలంగాణలో పలువురు సీనియర్ నేతల పోటీ. మహారాష్ట్ర సీఎం షిండేతో చంద్రబాబు భేటు. ముంబై వర్షాలు, అరగంట చర్చలు అంటూ వార్తలు ఇచ్చారు. ఇక ఇవి ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు.